ఐపీఎల్ టోర్నీ చివరి దశకు చేరుకుంది. మరో 3-4 రోజుల్లో లీగ్ మ్యాచ్లు పూర్తి కానున్నాయి. నాకౌట్ దశలో అసలు సిసలు మ్యాచ్లు ఆరంభం కానున్నాయి. ఈ దశలో విదేశీ ప్లేయర్లు చాలా మంది తమ తమ స్వదేశాలకు వెళ్లిపోతున్నారు. కీలకమైన ఈ దశలో వారంతా ఎందుకు స్వదేశాలకు వెళ్తున్నారు? ఈ పరిణామంపై భారత క్రికెట్ దిగ్గజాలు ఏమని చెప్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. టీ20 వరల్డ్ కప్ సమీపిస్తోంది. దీంతో క్రికెట్ ఆడుతున్న అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఐపీఎల్ వంటి మెగా టోర్నీని కూడా పక్కన పెట్టి తక్షణమే స్వదేశాలకు రావాలని ఆయా క్రికెట్ బోర్డుల నుంచి పిలుపు వచ్చింది. దీంతో హుటాహుటిన వారంతా విమానాలెక్కుతున్నారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా తమ దేశ క్రికెట్లను ఐపీఎల్ నుంచి వెనక్కి పిలిపించింది. దీంతో టీ20 వరల్డ్ కప్ ఎంపికైన ఆ దేశ క్రికెటర్లు జాస్ బట్లర్, ఫిల్ స్టాల్, విల్ జాక్స్, సామ్ కర్రాన్ స్వదేశం బయలుదేరారు. ఐపీఎల్లో తమ తమ జట్లు ప్లే ఆఫ్స్ రేసులో కీలకమైన దశలో ఉన్న సమయంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఈ విధంగా మధ్యలోనే వెళ్లిపోతూ ఉండడంపై టీమిండియా మాజీ స్టార్ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఘాటుగా స్పందించారు. ఐపీఎల్లో ఆడే విదేశీ ప్లేయర్లందరూ ఉంటే పూర్తి సీజన్కి అందుబాటులో ఉండండి, లేదా అస్సలు రావద్దంటూ ట్విట్టర్ వేదికగా పఠాన్ మండిపడ్డారు. ఐపీఎల్ నుంచి మధ్యలోనే వెళ్లిపోతూ ఉండటంపై పఠాన్ ఈ విధంగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మే 15వ తేదీ రాత్రి రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగగా ఇంగ్లాండ్కు చెందిన రాజస్థాన్ స్టార్ ప్లేయర్ జాస్ బట్లర్ అందుబాటులో లేడు. స్వదేశానికి వెళ్లిపోవడమే కారణంగా ఉంది. ఇక ఇంగ్లాండ్కే చెందిన సామ్ కర్రాన్ పంజాబ్ కింగ్స్ తరపున చివరి మ్యాచ్ ఆడాడు. అతడు కూడా స్వదేశం వెళ్లిపోనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇర్ఫాన్ పఠాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.